ఓం నమ శివాయ. అందరికీ శుభోదయం. నిన్న అందరూ మహాశివరాత్రి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము బాగా చేసుకున్నామండి. నిన్న మేము రుద్రాభిషేకం ఇక్కడ అబుదాబిలో రుద్రాభిషేకం అయింది, శ్రీనివాస కళ్యాణం అయింది, దానికి కూడా వెళ్ళాం. ఈ వీడియో అంతా నేను నిన్న ఉపవాసం ఉండగా ఈరోజు మహాప్రసాదం పెట్టుకొని మా ఉపవాసాన్ని మేము పూర్తి చేసాం. ఈ వీడియో అంతా అదేను, నేను ఏం ప్రసాదం పెట్టానని. మామూలుగా మహాప్రసాదం అంటే అన్నం, పప్పు, కూర, పులుసు, పచ్చడి ఇలా పెట్టుకుంటాం. నేను పులుసు చేయలేదు ఈరోజు, ఎందుకంటే మేము ఉదయాన్నే తినేయాలి, వాళ్ళు త్వరగా ఆఫీస్కి మా ఆయన బయలుదేరాలి కాబట్టి నేను ఓన్లీ అన్నం, పప్పు, కూరే చేశాను స్వామివారికి కూడా. ఈ పక్క నుంచి నేను ఏం చేశానంటే పెద్ద కుక్కర్లోనే కింద అన్నం పైన పప్పు ఒకసారి పెట్టామంటే 2 పనులు ఒకసారి అయిపోతాయి. నెక్స్ట్ పప్పులోని పైన ఉడికించినప్పుడు వచ్చే నీరు పైన నొరగుంటుంది కదా, అది తింటుంటే యూరిక్ యాసిడ్ మనకి క్రమేణా బాడీలో పెరిగిపోతుందంట. సో అందుకే నేను ఈ మధ్య సపరేట్గా ఉడికించి నొరగ తీసాక చేస్తున్నాను. ఇంకొకటి వంకాయ ముద్దకూర. వంకాయ ముద్దకూరలో ఏమేమి వెళ్తాయంటే వంకాయ, ఆలు, టమాటా, అంతే. నార్మల్ పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పోపు వేసుకొని అందులో ఈ ముక్కలు వేసేసి చింతపండు పుల్ల వేసి బాగా మగ్గించేస్తాము. అంతేను, ఆ చింతపండు పుల్లతో మగ్గితే ఇంకా బాగా వస్తుంది ఫ్లేవర్. ఈ పక్క నుంచి నేను కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను, కొబ్బరికాయ పచ్చడి చేశాను, దానికే పోపు వేస్తున్నాను. అక్కడ పచ్చడి కూడా అయిపోయింది. ఇది మగ్గేలోపు పక్కన ఆ పని కూడా అయిపోతుంది. ఈ కూర బాగా మగ్గిపోయాక మెంతి పొడి వేసుకొని ఉప్పు మరొకసారి వేసుకున్నాను. టేస్ట్ చూడకూడదు కదా ప్రసాదం, నాకు తక్కువ అవుతుంది అనిపించి నేను ఉప్పు వేసుకున్నాను. ముందు పచ్చిమిరపకాయలు వేసాను, ఆ పచ్చిమిరపకాయ కారం ఈ మెంతిగుండలో ఉన్న కారం కూడా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పెసరపప్పుకి నేను బాగా మెనిపేసి నేతిపప్పు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంతేను. ఇంగువ వేయమండి పెసరపప్పుకి. కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసుకొని పక్కన పెట్టడం, ఇంతే. స్వామివారికి ఇలా నేను నైవేద్యం పెట్టుకున్నాను నెయ్యి వేసుకొని.